బిగ్ బాస్ అంటేనే ఒక తెలుగు షో. మీరు ఇంత మంచిగా తెలుగు మాట్లాడుతురు, ఇంత మంచి తెలుగు పాటలు పాడుతురు. అది రిజెక్ట్ చేసుడు అసలుకి వాళ్ళకు. నాగార్జున గారు ఏమైనా ఇంగ్లీష్ మాట్లాడితే ఇంగ్లీష్ మాట్లాడకండి అని బిగ్ బాస్లో వాయిస్ వస్తుంది. మీరు ఇంత మంచి తెలుగు మాట్లాడుతురు, మిమ్మల్ని రిజెక్ట్ వాళ్ళకు ఏమనిపించింది అసలుకి? మీరు డైరెక్ట్గా చూసారు కదా, లైవ్లో మీరు ఆట ఆడారు. మీతో మీరు 3 నిమిషాలు, నాకు తెలిసి 3 నిమిషాలు అనుకుంటా మీరు పర్ఫార్మెన్స్ చేసింది. ఆ 3 నిమిషాల్లో మిమ్మల్ని జడ్జ్ చేసిరు. ఆ 3 నిమిషాల కరెక్టేనా వాళ్ళు జడ్జ్ చేసింది? ఇప్పుడు ఏ ఊరు ఏంది ఏం కథ అంటే నా ఉమ్మడి నల్గొండ జిల్లా రావణపేట మండలం లక్ష్మాపురం కొత్తగూడెం అని చెప్పిన. నేను ఒక పాట కానీ ఆట కానీ మాట కానీ అన్నీ చేస్తాను చెప్పిన. ఒక పాట కానీ నన్ను ఎందుకు ఆపిరు? అదే, మీలో అన్ని టాలెంట్స్ ఉన్నాయి. యాక్టింగ్ చేస్తావు, యాంకరింగ్ చేస్తావు, పాటలు రాస్తావు, పాటలు పాడతావు, ఆఖరికి డ్యాన్స్ కూడా చేస్తావు. అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ చేస్తావు. బిగ్ బాస్ కావాల్సింది ఏంది? అన్ని విధాలుగా అన్ని రకాలుగా ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేయాలి. అంటే వీళ్ళు నీలో అన్ని టాలెంట్స్ ఉన్నాయి, బట్ వాళ్ళు తీసుకోలే. అంటే అందులో ఏమైనా రాజకీయం జరిగిందంటారా? ఇప్పుడు రాజకీయం అని ఎట్లా అంట, ఇప్పుడు సామాన్యులకు అగ్ని పరీక్ష అన్నారు కాబట్టి నాకు ఈడనే అగ్ని పరీక్ష అయింది. నేను ఇక్కడనే అగ్ని పరీక్షలో ఆరితేరినోని రాటుదేలినోని, అదో నాకు లెక్క అని పోయినా. ఓకే, కానీ అక్కడ జరిగిన ముచ్చట ఇది. ఇప్పుడు అది రాజకీయం అనేది నేను ఎట్లా అంట, మరి జనాలు అనాలి కదా ఆ మాట. ఇప్పుడు నర్సయ్య తాతకు మీరు ఏం అవకాశం ఇచ్చిర్రు? ఒక పాట పాడిన కానీ మీరు ఎందుకు ఆయనని ఆపేసిర్రు? ఒక పాటకే ఆయనని పరిమితం ఎట్లా చేసిర్రు? ఆయనలో ఇంకా ఏం కళ ఉంది బయట పెట్టలేదు? ఎందుకు ఆయన ఛాన్స్ ఇవ్వలేదు? అదపై ఆయనకు ఇంకొక 2-3 దినాలు ఛాన్స్ ఇచ్చినా, ఒక్కరోజైనా ఛాన్స్ ఇచ్చినా ఆయనలో ఏముంది? ఇప్పుడు అంతమంది ఉన్నారు కదా, అవును, అందులో ఆయనలో ఏముంది? ఆయనలో ఇంకా ఏం టాలెంట్ ఉంది, ఏం ప్రతిభ ఉంది అనేది కూడా మరి బయటపడగా. నిజంగా ఈయన దీంట్లో ఈయన వీక్ ఉన్నాడు, దీంట్లో ఈయన బలహీనంగా ఉన్నాడు, దీంట్లో ఈయన నిగ్గలేకపోతుండు, వాళ్ళతో నెగలలేకపోతుండు, ఈయన మైండ్ గేమ్లలో వెనకబడుతుండు. వరుస బుద్ధి బలం కడ్డ బలం కావాలని చెప్పారు.